హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కేటగిరీని చూద్దాము. ఇప్పుడు ఈ కేటగిరీ నేమ్కి ఇందులో వచ్చే ఎస్క్యూఎల్ కమాండ్స్కి రిలేషన్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్. దట్ మీన్స్ ఇందులో వచ్చే ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నీ కూడా డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక డేటా మ్యానిపులేషన్ అంటే ఏం లేదు. ఇందులో డేటా మ్యానిపులేషన్లో మనం ఏమేం చేస్తామంటే ఇన్సర్షన్, ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయటం అంటే డేటాని పెట్టడం అన్నమాట. డేటాని పెట్టడం ఇదొకటి. అండ్ దెన్ నెక్స్ట్ ఉన్న డేటాలో ఏమన్నా మోడిఫికేషన్స్ ఏమన్నా చేయాలంటే మోడిఫికేషన్స్ చేసుకోవడం, అలాగే డేటాని డిలీట్ చేసేసేయాలి అంటే డేటాని డిలీట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ మనం మ్యానిపులేషన్లో చూస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం కమాండ్స్ని చూసేద్దాము. అందులో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి ఇన్సర్ట్. ఇది వచ్చేసరికి టేబుల్లో మనకి డేటాని రోస్ రూపంలో ఇన్సర్ట్ చేయడానికి ఈ కమాండ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. దీని సింటాక్స్ వచ్చేసరికి మనకి 2 వేస్గా ఉంది. ఫస్ట్ వే వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఏ టేబుల్లో అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అండ్ వాల్యూస్. ఏమేం వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఏమేం డేటా ఇవ్వాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ కాలమ్స్కి అన్నీ ఇవ్వాలి. ఇవి ఆర్డర్లో ఇవ్వాలన్నమాట. అంటే కాలమ్స్, అక్కడున్న కాలమ్స్ని బట్టి వాటిని గుర్తుపెట్టుకొని అదే ఆర్డర్లో మనం డేటా ఇవ్వాలి. అంటే నేమ్ అని ఉందనుకోండి, ఈ ఫస్ట్ది కాలం నేమ్ అయి ఉంటే ఆ కాలం వాల్యూ కూడా ఫస్ట్ నేమే ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెకండ్ కాలం ఐడి అని ఉందనుకోండి, ఈ ఐడిని ఇక్కడ, ఈ నేమ్ని ఇక్కడ ఇట్లా ఇవ్వకూడదు అనమాట. ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ ఆ కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో వాల్యూస్ కూడా అదే ఆర్డర్లో ఇవ్వాలి. మనం స్ట్రింగ్స్ని కానీ క్యారెక్టర్స్ కానీ ఇచ్చేటప్పుడు సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూజ్ చేసి ఇవ్వాలి. అదే డేట్ ఇచ్చినట్లయితే సింగిల్ కోట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సెమీకాలన్తో క్లోజ్ చేయాలన్నమాట. అదే ఇంకా నెక్స్ట్ వే వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్స్. అంటే మనం కాలమ్స్లో ఏమేం కాలమ్స్ ఉన్నాయో టేబుల్స్లో అవి స్పెసిఫై చేసి వాటికి తగిన వాల్యూస్ కూడా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ ఏ ఆర్డర్లో ఇస్తామో కాలమ్స్ ఆర్డర్లో మాత్రమే వాల్యూస్ ఇచ్చుకోవాలి. ఆ టేబుల్లో ఉన్న కాలం ఆర్డర్తో మనకి పని లేదనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ నేము గ్రేడ్ అని ఉంది కదా, నేను ఫస్ట్ ఇక్కడ గ్రేడ్ నేము అని కూడా ఇచ్చుకోవచ్చు, నాకు గుర్తుకొచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. కాకపోతే వీటికి వచ్చే సిమిలర్ రెస్పెక్టివ్ వాల్యూస్ ఏ ఉండాలంటే సేమ్ అయి ఉండాలి. అలా ఉంటే చాలు. టేబుల్లో ఉన్న కాలమ్స్ ఆర్డర్స్ ప్రకారం మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చుకోవాల్సిన పని లేదు ఈ సింటాక్స్లో విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2 సింటాక్సెస్ అనమాట. మనకి ప్రిఫర్ చేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా అనిపించిందో అది మనం ప్రిఫర్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ ఇన్సర్ట్ని యూజ్ చేసి మనం ఈ టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎగ్జాంపుల్గా రాద్దాం. మనం అది ఎలా రాస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ, నేను క్యాపిటల్ లెటర్స్లో రాసేవన్నీ కీవర్డ్స్ అండి. ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ వచ్చేసరికి ఇది క్లాస్ అనే టేబుల్ నేమ్. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇలాగే రాసేస్తున్నాను, ఈ సింటాక్స్ని యూజ్ చేసి రాస్తున్నాను. ఓకే, ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి మనకు ఐడి అనేది 1 ఇంటీజర్ కాబట్టి అలాగే ఇచ్చాను. నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ యూజ్ చేస్తున్నాను, సారిక. తర్వాత గ్రేడ్లో వచ్చేసరికి నేను క్యారెక్టర్స్ ఇస్తున్నాను. క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ నెక్స్ట్ టోటల్ వచ్చేసరికి మార్క్స్ కాబట్టి ఇంటీజర్ అయ్యే ఉంటుంది. ఇంటీజర్ ఓకే 950. అండ్ దెన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి నేను ఈసీఈ అని ఇస్తున్నాను. ఓకే, ఇది కూడా స్ట్రింగే, డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్ ఇవ్వచ్చు, ఏం కాదు. ఇలా క్లోజ్ చేసి సెమీకాలన్తో ఎండ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన టేబుల్లోకి మనం సెలెక్ట్ చేసి చూసిన తర్వాత ఎలా వస్తుందంటే 1 సారిక, గ్రేడ్ ఏ, టోటల్ 950, డిపార్ట్మెంట్ ఈసీఈ.
ఇలా ఒక రో అనేది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది టేబుల్లోకి. ఇలా మనం చాలా రోస్ ఇచ్చుకోవాలనుకోండి, చాలా మందికి సంబంధించిన డేటాస్ ఇవ్వాలంటే ఇలా ప్రతి రోకి మనం ఇన్సర్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఇన్సర్ట్కి ఒక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇలా మనం ఇన్సర్ట్ని యూజ్ చేసి చాలా రోస్ అనేవి మనం టేబుల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టేబుల్ని రోస్తో నింపుతున్నాను డేటాతో. ఇన్సర్ట్ని యూజ్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఐడి 2 హారిక అండ్ ఏ 9:30 ECE and then next 3 Satish ఇది వచ్చేసరికి జెస్సే నల్ 0 అండ్ ECE ఇలా ఇచ్చాను. అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇలా టేబుల్లో రోస్ని ఇన్సర్ట్ చేశాను ఈ డేటాతో. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ వచ్చేసరికి మనకి అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ ఎందుకు యూజ్ అవుతుంది? అప్డేట్ కాలమ్ వాల్యూస్. మనం ఏదైనా కాలంలో పర్టికులర్ కాలంలో మనం డేటాని తప్పుగా ఇచ్చి ఉండొచ్చు, ఆర్ ఏదైనా డేటాని మాడిఫై చేసుకోవచ్చు. అంటే కనుక మనం ఈ అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనకి చాలా వేస్ ఉన్నాయి, అంటే చాలా సినారియోస్ ఉన్నాయి మనం అప్డేట్ అనే దాన్ని క్లియర్గా తెలుసుకోవడానికి. అందులో ఫస్ట్ సినారియో వచ్చేసరికి టోటల్ కాలమ్ వాల్యూస్. అంటే ఈ పర్టికులర్ కాలం ఉందనుకోండి, ఈ కాలం మొత్తం తప్పుగా ఇచ్చేసాం మనం. ఈ కాలంలో ఉన్న ప్రతి డేటా తప్పుగా ఇచ్చేసామని మనకు తెలిసిందంటే అలాంటి టైంలో మనం ఈ అప్డేట్ కమాండ్ని యూజ్ చేసి ఏ విధంగా అయితే క్వరీ రాయాలో అదేనండి సింటాక్స్. మనం ఇప్పుడు చూద్దాము. దాని సింటాక్స్ వచ్చేసరికి అప్డేట్ కనిపిస్తుంది. అప్డేట్ టేబుల్ నేమ్, ఏదైతే టేబుల్లో అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్, సెట్ అండ్ దెన్ నెక్స్ట్ కాలం. ఇలా మనం ఎన్ని కాలమ్స్ అయినా ఒకేసారి మార్చుకోవచ్చు అండి. ఇలా కమా స్పెసిఫై చేసి ఆ కాలంలో వచ్చే వాల్యూ ఇలా మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే, ఈ టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం క్వరీని అప్డేట్ క్వరీని ఎలా రాయాలో నేను చెప్తాను. ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఇక్కడ మొత్తం నేనేమి ఇచ్చేసున్నాను, ఈసీఈ అని ఇచ్చేసున్నాను. కానీ ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈసీఈ డిపార్ట్మెంట్కి కాదు, సిఎస్సి డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అని మనకి తెలిసింది. కాబట్టి ఈసీఈని కాస్త మనం ఆ కాలం మొత్తంలో ఉన్న ఈసీఈని కాస్త సిఎస్సిగా ఎలా చేంజ్ చేయాలనేది ఈ క్వరీ ద్వారా మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి అప్డేట్ టేబుల్ నేమ్ వచ్చేసరికి క్లాస్ కదా, క్లాస్. ఓకే, సెట్ అండ్ దెన్ నెక్స్ట్ కాలం. మనం ఏ కాలంని చేంజ్ చేయాలనుకుంటున్నాం? డిపార్ట్మెంట్. అండ్ దెన్ నెక్స్ట్ దాని వాల్యూని మనం ఈసీని కాస్త సిఎస్సిగా చేంజ్ చేయాలనుకుంటున్నాం, సిఎస్సి. ఇంతే. ఇలా ఇచ్చేస్తే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఈసీఈ కాస్త ఈసీఈలన్నీ కూడా సిఎస్సీలుగా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇది పర్టిక్యులర్ కాలమ్స్ని, అంటే మొత్తం కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ చేంజ్ చేయటానికి ఈ సింటాక్స్ యూస్ చేస్తాము. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇంకొక సినారియోలో ఉంది అప్డేట్లోనే. అదేంటంటే పర్టిక్యులర్ రో అండ్ రోస్. పర్టిక్యులర్గా ఒక్క రోని కానీ ఒక్క రోలో ఉన్న డేటాని కానీ అదే కొన్ని పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ రోస్లో ఉన్న డేటాని కానీ మార్చాలంటే అప్డేట్ని యూజ్ చేసి ఎటువంటి సింటాక్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ 1 రో, అంటే పర్టికులర్గా ఒక రోలో ఉన్న డేటాని మాత్రమే మార్చాలనుకుంటున్నాం అన్నప్పుడు మనకి ఏమేమి కండిషన్స్ ఉన్నాయంటే అందులో వేర్ కండిషన్ అనేది
యూజ్ చేయాలన్నమాట. మనం ఆ క్వరీలో వేర్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఆ వేర్ కండిషన్లో వచ్చేసరికి మనం యూనిక్ వాల్యూస్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు టేబుల్ని చూపించి చెప్తాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ హారిక అనే రో ఉందనుకోండి, దీన్ని యూనిక్గా ఏది ఐడెంటిఫై చేస్తాను చెప్పండి? ఒకటి పేరు, లేకపోతే ఐడి. పేర్లు అనేవి హారిక అనేవి చాలా ఉండొచ్చు, ఐడీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. అప్పుడు పర్టికులర్గా సెకండ్ ఐడి ఉన్న రో అనగానే ఈ హారిక అదొక్కటే వస్తుంది, హారిక రో ఒక్కటే వస్తుంది. కాబట్టి మనం పర్టికులర్గా ఒక రోని స్పెసిఫై చేయాలి అంటే ఆ రోలో ఏదైనా యూనిక్ వాల్యూ ఉన్న కాలంని గనక మనం వేర్ కండిషన్లో యూజ్ చేస్తే మన కంపైలర్ అనేది ఈజీగా ఆ రోని కనిపెట్టేదానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనం తీసుకోవాలన్నమాట. పర్టికులర్గా వన్ రోని చేసేటప్పుడు దానికి సింటాక్స్ వచ్చేసరికి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ దట్ కాలం నేమ్. ఏ కాలం మనం మార్చాలనుకుంటున్నాం ఇప్పుడు, జస్ట్ లైక్ ఇక్కడ ఈ టేబుల్లో చూసినట్లయితే మనకు ఒక చేంజ్ వచ్చింది అనుకున్నాం. అదేంటంటే 950 అండ్ 950 అబోవ్ ఉన్న మార్క్స్ ఉన్న వారి గ్రేడ్ని A++ చేయండి అని మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట, మాడిఫై చేయాల్సిన అప్డేట్. దాన్ని ఈ సింటాక్స్తో క్వరీగా మనం ఫామ్ చేద్దాము. అది ఎలా చేయొచ్చు అంటే అప్డేట్ టేబుల్ నేమ్ వచ్చేసరికి క్లాస్ సెట్ కాలం నేమ్. ఏ కాలంని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం? గ్రేడ్లో 950 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని A++ చేయాలనుకుంటున్నాం కాబట్టి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు A++ వేర్. ఏం కండిషన్ యూజ్ చేయాలి మనం ఇక్కడ? వేర్ టోటల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 950. ఓకే, గ్రేడ్ అనేది A++ చేయండి ఎప్పుడంటే టోటల్లో 950 అండ్ 950 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే. ఓకే, వేర్ టోటల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 950. ఇలా చేస్తే ఏమవుతుందంటే 950 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఇంకా చాలా మందే ఉండుండొచ్చు, నేను రాయలేదు ఇక్కడ. అలా మనకి 950 అండ్ 950 అబోవ్ ఉన్న వాళ్ళందరి గ్రేడ్స్ అంటే అన్ని రోస్ అన్ని కూడా ఏ కాస్త A++గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మల్టిపుల్ రోస్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. మనం దానికి పాసిబుల్గా క్వరీ అనేది మనం ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకే, అలాగే అప్డేట్లోనే ఇంకొక వే వచ్చేసరికి సెల్ఫ్ కాలమ్ యాజ్ కండిషన్. ఇక్కడ మనం పైన ఈ రెండిట్లో చూసినట్లయితే ఎక్కడైనా మనం కండిషన్ యూజ్ చేసే దగ్గర ఎక్కడైనా సరే మనం వేరే కాలంని రెఫరెన్స్గా తీసుకున్నాం. ఒక కాలంని చేంజ్ చేయాలంటే వేరే కాలంని రెఫరెన్స్గా తీసుకొని మనం వాల్యూ అనేది అప్డేట్ చేసాం. అలాగే ఇవ్వనవసరం లేదు. ఒక కాలంలో వాల్యూ చేంజ్ చేసేటప్పుడు ఆ కాలంని కూడా మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు. అది ఎలా అంటే దాని సింటాక్స్ ఒకసారి చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు ఇంకా చాలా బాగా ఈజీగా అర్థమైంది. సింటాక్స్ వచ్చేసరికి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం ఏ. అంటే కాలం ఏని చేంజ్ చేయాలనుకుంటున్నాం మనం. ఆ కాలం ఏ ఈజ్ ఈక్వల్ టు మన న్యూ వాల్యూ వేర్. ఆ కాలం ఏలోనే దాని వాల్యూ ఏమై ఉండాలి? ఈ పర్టికులర్ వాల్యూ అయి ఉండాలి అని చెప్పాలి మనం. ఓకే, దీన్ని మీకు ఎగ్జాంపుల్గా బాగా అర్థమైంది. సింటాక్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అది వచ్చేసరికి ఇప్పుడు గ్రేడ్ తీసుకుందాం. గ్రేడ్ వచ్చేసరికి గ్రేడ్ అనేది ఇక్కడ నల్ ఉంది కదా, నల్ పెట్టకూడదు కదా. ఒకవేళ నల్ అయ్యింది అంటే ఇక్కడ వచ్చేసరికి ఆబ్సెంట్ అనేది మనం భావిద్దాం అనమాట. ఇక్కడ టోటల్ కూడా జీరో ఉంది కాబట్టి వీళ్ళు ఆబ్సెంట్, గ్రేడ్ నల్ ఉన్న వాళ్ళు అందరూ ఆబ్సెంట్ అని మనకి ఒక మోడిఫికేషన్ చేయమని వచ్చింది అని అనుకోండి. ఇప్పుడు ఈ గ్రేడ్నే మనం రెఫరెన్స్గా కూడా తీసుకోవచ్చు. అది ఎలా రాస్తారో నేను చూపిస్తాను. అది ఎలా రాస్తారంటే అప్డేట్ టేబుల్ నేమ్ క్లాస్ సెట్ గ్రేడ్
ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం, యాబ్సెంట్ వేర్, అదే కాలం నేను కండిషన్గా తీసుకుంటున్నాను చూడండి, వేర్ గ్రేడ్ ఈజ్ నల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నల్ ఆర్ ఈజ్ నల్ అని కూడా ఇవ్వచ్చు. ఈజ్ నల్, గ్రేడ్ ఎక్కడెక్కడైతే గ్రేడ్ వాల్యూ ఎక్కడెక్కడైతే నల్ ఉందో ఆ నల్ మొత్తాన్ని తీసేసేసి, ఆ నల్ వాల్యూ మొత్తాన్ని, ఆ రోస్లో ఉన్న నల్ వాల్యూ మొత్తాన్ని తీసేసి ఆబ్సెంట్ అని రాయండి అని ఇలా మనం ఒక కాలంలో వాల్యూని చేంజ్ చేసేటప్పుడు ఆ కాలంని రిఫరెన్స్గా తీసుకొని కూడా మనం డేటాని చేంజ్ చేయొచ్చు అనమాట, అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఇది అప్డేట్ గురించి. ఇలాగే మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఇలాంటి వేస్ చాలా వస్తాయి. నేనేంటంటే కొన్ని ఊరికే అవగాహన కోసం ఒక 3 తీసుకున్నాను నేను. ఇలా మీరు అప్డేట్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా చాలా వేస్ వస్తాయి అండ్ మీకు ఇంకా మైండ్ కూడా దానికి అలవాటు అయిపోతుంది అనమాట, ఎలా రాయాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక కమాండ్ వచ్చేసరికి మనకి డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్లో డిలీట్. ఈ డిలీట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే రోస్ని డిలీట్ చేయొచ్చు. అంటే టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఉన్న ఈ రోస్ అన్నిటినీ డిలీట్ చేయొచ్చు అన్నమాట. అంటే రోస్ అన్నిటినీ డిలీట్ చేయొచ్చు, ఒకవేళ మనం కావాలనుకుంటే పర్టికులర్ రోని కూడా మనం డిలీట్ చేయొచ్చు అనమాట. అవే దీంట్లో ఉన్న వేస్. డిలీట్లో ఉన్న మనకు వేస్ వచ్చేసరికి ఆల్ రోస్, అన్ని రోస్ని ఒకేసారి డిలీట్ చేసేయటం అనమాట. దానికి సింటాక్స్ వచ్చేసరికి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇలా మనం ఎన్ని టేబుల్ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అన్ని టేబుల్స్లో రోస్ని డిలీట్ చేయాలనుకుంటే కామా పెట్టేసి అలా అన్ని టేబుల్ నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూద్దాం దీన్నే. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంటిది, క్లాస్. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి ఈ రోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఓన్లీ మనకి ఈ స్ట్రక్చర్, ఈ డెఫినేషనే ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ క్లాస్ నేమ్, క్లాస్ అని ఇచ్చాం అనుకోండి, దట్ టేబుల్ నేమ్. ఈ రోస్ ఏమీ రావు, ఉత్తి ఈ కాలం నేమ్స్ అనేవి మాత్రమే మనకి వస్తాయి అనమాట, అది టేబుల్ నేమ్తో సహా. ఓకే, అలాగే డిలీట్లో మనకి ఇంకొక పాసిబిలిటీ, ఇంకొక వే ఏంటంటే పర్టికులర్ రోస్ అండ్ పర్టికులర్ రో. అంటే ఒక పర్టికులర్ రోని కానీ పర్టికులర్ కొన్ని రోస్ని కానీ, అన్ని రోస్ని కాదు కొన్ని రోస్ని కానీ డిలీట్ చేసే వేస్ పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక రోని డిలీట్ చేయడం ఎట్లా అనేది చూద్దాం అనమాట. ఇలా పర్టికులర్ రో, పర్టికులర్ అన్న అంశం వచ్చిన ప్రతి చోట మీకు వేర్ కండిషన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, పర్టికులర్గా ఒక రోని డిలీట్ చేయాలనుకుంటున్నాం, ఒక రోని స్పెసిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ వేర్ కండిషన్లో రిఫరెన్స్ అనేది మనం యూనిక్ కాలం వాల్యూస్ ఉన్నదాన్ని మాత్రమే, యూనిక్ వాల్యూస్ ఉన్న కాలంని మాత్రమే మనం రిఫరెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది, మనం ముందు అప్డేట్లో తెలుసుకున్న విధంగా అనమాట. ఓకే, దాన్ని ఇప్పుడు సింటాక్స్ చూద్దాము. ఒక పర్టికులర్ రోని డిలీట్ చేయడానికి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు దట్ వాల్యూ. అంటే ఇది రెఫరెన్స్ అనమాట. దీన్ని మీకు టేబుల్లో చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంకా అప్డేట్లో చూసిన విధంగానే ఏం చేసుకోవచ్చు అంటే ఐడి 3 ఉన్న రోని డిలీట్ చేసేసేయండి. అంటే ఈ సతీష్ అనే అబ్బాయి ఇంక ఈ సిఎస్సిలో లేడు అని అనుకున్నాం అనుకోండి, కాబట్టి ఆ అబ్బాయి ఐడి వచ్చేసరికి 3. ఈ ఐడి 3 ఉన్న రోని డిలీట్ చేసేయండి, ఆ అబ్బాయి సిఎస్సి నుంచి వాకౌట్ చేశాడు అని అన్న సినారియోలో ఈ డిలీట్ 1 రోని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీన్నే నేను ఎలా క్వెరీ రాయాలో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. అది వచ్చేసరికి డిలీట్ ఫ్రమ్ table name is class where column name id కదా మనం రెఫరెన్స్ గా తీసుకుంది, id is equal to 3. id 3 ఉన్న రోని డిలీట్ చేసేయండి అని మనం చెప్పాం అనమాట. ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అయితే కనుక ఈ 3 అనే రో అనేది
ఉండకుండా పోతుంది. ఆ తర్వాత రోస్ అన్ని దీనికి కింద అటాచ్ అయ్యే వస్తాయి, మనకి అందులో ఏం మార్పు కనిపించదు. ఇలా ఈ విధంగా మనం క్వెరీ అనేది రాస్తాం. ఓకే, ఇదే డిలీట్ యూస్ చేసి మల్టిపుల్ రోస్ని ఎలా డిలీట్ చేయాలి అంటే దానికి కండిషన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా వేర్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ఆ పర్టికులర్ రోస్ని, పర్టికులర్ నెంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేయడానికి వేర్ కండిషన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి యూనిక్ కాలం వాల్యూస్ నో నీడ్. యూనిక్ కాలం వాల్యూస్ తీసుకోకూడదు, ఎందుకంటే యూనిక్ వాల్యూస్ ఉంటే ఒక్కొక్క రోకి ఒక్కొక్క యూనిక్ వాల్యూ ఉంటుంది. కానీ సెట్ ఆఫ్ రోస్కి ఇండివిజువల్గా కాకుండా కామన్ వాల్యూ ఉండగలిగితే మాత్రమే ఆ సెట్ ఆఫ్ రోస్ని మనం ఇండికేట్ చేయగలుగుతాం. కాబట్టి యూనిక్ వాల్యూ ఉన్న కాలంని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫరెన్స్గా తీసుకోకూడదు అనమాట. అలాగే మల్టిపుల్ కండిషన్స్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. రోస్ని డిలీట్ చేసేటప్పుడు ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మనం మల్టిపుల్ కండిషన్స్ని యూస్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ కండిషన్స్ ఎట్లా వాడాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. దీని సింటాక్స్ వచ్చేసరికి మనకి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్. కండిషన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు దట్ వాల్యూ, ఆర్ కాలం నేమ్ గ్రేటర్ దాన్ వాల్యూ, ఆర్ కాలం నేమ్ రిఫరెన్స్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 అండ్ కాలం నేమ్. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాము. ఇప్పుడు ఇక్కడ గ్రేడ్ ఉంది కదా, గ్రేడ్ ఆబ్సెంట్ అండ్ ఆబ్సెంట్ అండ్ బి ఉన్న గ్రేడ్ వచ్చిన వాళ్ళందరి రోజు డిలీట్ చేసేసేయండి. దాన్ని వేరే దాంట్లోకి యాడ్ చేస్తున్నాం మేము లీస్ట్ గ్రేడెడ్గా అని అన్నారనుకోండి. అప్పుడు మనం ఒకే కాలంలో 2 వాల్యూస్ని కండిషన్గా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సినారియోలో ఈ సింటాక్స్ పనికి వస్తుంది. ఆ కాలం నేమే ఒక వాల్యూ అండ్ ఇంకొక వాల్యూ కూడా అయి ఉండాలి అని చెప్పేదానికి ఈ కండిషన్ యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ సింటాక్స్ని టేబుల్లో క్వెరీగా రాయాలంటే ఏ విధంగా రాయొచ్చు అనేది మనం ఒక సినారియో అనేది తీసుకుందాము. అది వచ్చేసరికి మీకు చెప్పిన సినారియోనే నేను తీసుకుంటాను. అది వచ్చి ఓకే, ఇప్పుడు గ్రేడ్ అనేది ఆబ్సెంట్ ఉన్న వాళ్ళందరివి డిలీట్ చేసేసేయండి ఆ పర్టికులర్ టేబుల్లో నుంచి అన్నదానికి ఎలా రాస్తారో చూద్దాము. డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఈస్ క్లాస్ వేర్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు absent. ఆర్ మీరు ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఫస్ట్లో చెప్పినట్టు గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్సెంట్ అండ్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు బి ఉన్న వాళ్ళ రోస్ మొత్తాన్ని డిలీట్ చేసేయండి అని అంటే కనుక అండు పెట్టేసి మనం కండిషన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. మన వాల్యూ కోసం మనం కండిషన్స్ రాసుకోవాలంతే. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆబ్సెంట్ ఉన్న వాళ్ళ రోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓన్లీ గ్రేడ్స్ ఉన్న వాళ్ళ రోస్ మాత్రమే, వాళ్ళ డేటా మాత్రమే ఈ క్లాస్ అనే దాంట్లో మనకి విజువల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డిలీట్ని చూస్తే కనుక మీకు ఈ రోస్ను డిలీట్ చేయటం అనే దాన్ని మనం ఫస్ట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో ఇలాంటిదే మనం ఒక కమాండ్ చూసాం. అదే కమాండ్ ట్రంకేట్ అనే కమాండ్ ద్వారా కూడా మనం రోస్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ డిలీట్కి ఆల్రెడీ ట్రంకేట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు డిలీట్ సృష్టించారు అన్న డౌట్ మనకి రావచ్చు. కాకపోతే ఆ రెండిటికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి స్టూడెంట్స్కి వైవాలో కానీ ఎగ్జామ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి డిలీట్, ట్రంకేట్, డ్రాప్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ డిలీట్ ఏంటంటే వన్ రోని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ట్రంకేట్ అనేది అన్ని రోస్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. కొన్ని పర్టికులర్ రోస్ని డిలీట్ చేయడానికి ట్రంకేట్ అనేది యూజ్ కాదనమాట. ఇక డ్రాప్తో వచ్చేసరికి డ్రాప్ చేసామంటే రోస్తో సహా దాని డెఫినిషన్ అంటే పైన ఉన్న కాలం నేమ్స్, టేబుల్ కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందులో వచ్చేసరికి ఒక రో అండ్ పర్టికులర్ రోస్ని
డిలీట్ చేయటానికి మనం వేర్ కండిషన్ యూస్ చేసుకొని మనం డిలీట్ చేయొచ్చు. కానీ ట్రంకేట్లో ఆ పాసిబిలిటీ లేదు, వేర్ కండిషన్ అనే పాసిబిలిటీ లేదు. కాబట్టి అన్ని రోస్ డిలీట్ అవుతాయి, ఒక రో అండ్ కొన్ని నెంబర్ ఆఫ్ రోస్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. డ్రాప్లో వచ్చేసరికి రోస్తో సహా దాని డెఫినేషన్, టేబుల్ నేమ్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే డిలీట్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే ఆ కమాండ్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లేదు నేను మర్చిపోయి మిస్టేక్ చేసేసాను, బై మిస్టేక్ దాన్ని డిలీట్ చేశాను అని అనుకుంటే గనక దాన్ని రోల్ బ్యాక్ చేస్తే ఆ డిలీట్ అనేది అండు అవుతుంది. అంటే చేసింది కూడా అండు అయిపోతుంది అన్నమాట. అండు చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. రోల్ బ్యాక్ అనే కమాండ్ని యూజ్ చేసి డిలీట్ చేసిన రోజును కూడా మళ్ళీ తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ట్రంకేట్లో వచ్చేసి ఒక్కసారి ట్రంకేట్ యూజ్ చేసామంటే మళ్ళీ ఆ ట్రంకేట్ అనే కమాండ్ని అండు చేసి మళ్ళీ రోజును తెచ్చేదానికి ఉండదు. కాబట్టి ట్రంకేట్ని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే రోల్ బ్యాక్ పాసిబిలిటీ అనేది ఇందులో ఉండదు కాబట్టి. ఓకే, అలాగే నేను ముందు చెప్పుకున్నట్టుగానే డిలీట్లో వేర్ కండిషన్ యూజ్ చేస్తాం, ట్రంకేట్లో వేర్ కండిషన్ అనేది యూజ్ చెయ్యం. ఓకే, ఇది ఫ్రెండ్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ మనం ఫర్దర్ వీడియోస్లో మనం ఏం చూద్దామంటే డేటా క్వరీ లాంగ్వేజ్ అండ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఈ రెండింటిని చూద్దాము. ఇప్పటి వరకు హోప్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.